తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునివ్వ గంభీరావుపేట మండల కేంద్రంలో మండల ఆటో యూనియన్ సభ్యులు ఆటోలు నిలిపివేసి సిద్దిపేట కామారెడ్డి ప్రధానిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు ఖాన్సాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు బతుకులు రోడ్డు మీద పడ్డాయని, కుటుంబాన్ని పోషించాలంటే అప్పులు తెచ్చి పోషించడం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు 10,000 రూపాయలు చెల్లించి ఉచిత ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని ప్రభుత్వమే కల్పించి ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాల అన్ని గ్రామాల ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఎట్లా చెప్పారో గట్లా ఆటోలను ఆదుకోవాలి. మా సంవత్సరానికి 12,000 ఇస్తే మేము బతకలేము, మా కుటుంబాలు బతకలేవు, పిల్లలు బతకలేరు. మాకు కనీసం తినడానికి కిలో బియ్యం కూడా రాదు. ఆ 12,000 మాకు సంవత్సరానికి ఒక 40 నుంచి 30,000 అన్నా మాకు పింఛనుదారుల లెక్క సహకరిస్తే మీ ప్రభుత్వం నుండి మా ఆటోలందరూ మేము దయచేసి మమ్మల్ని కరుణిస్తే మేము మీకు ఎంతో సపోర్ట్ చేయాలనుకుంటే అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మా ఆటోల అందరం కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాము. మాకు కూడా మమ్మల్ని ఆదుకోమని మేము కూడా 2 చేతులు జోడించి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు 7వ తారీఖు రోజున బంద్ పిలుపు నిరసనల కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ యొక్క మొండి వైఖరి గత సంవత్సరం నుంచి కూడా ఓపికతో ఉన్నాము. ఫ్రీ బస్సు పెట్టిటో దానికి ఏమనలేదు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంతవరకు కూడా సీమ చిట్టుకునట్లేదు రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు మేము కూడా తెలంగాణ వాళ్ళం, తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఓట్లున్నాయి. మాకు కూడా కాదు, మాకు ఏ పార్టీ లేదు, ఆటో కుటుంబమే మా పార్టీ. మీరు మాపై దయాదాలుస్తే మేమందరం మీ వారం అవుతాము, మీకు సహకరిస్తామని హామీ ఇస్తున్నాము ఆటో తరఫు నుంచి కూడా. ఎందుకంటే సంవత్సరం ఎట్లున్నాయి, మా పరిస్థితి ఎట్లుంది, మా కుటుంబాలు ఎట్లున్నాయని మా మీద దయచేసి మేము పెట్టిన డిమాండ్లను మీరు తక్షణమే ఆ డిమాండ్లను చూసి మా డిమాండ్లను నెరవేరుస్తారని కోరుతున్నాము.